ముందుగా క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడంటే సైనికులు పిలిచి వాళ్ళకి ఈ సంగతులన్నీ చెప్పాడు. ఇదిగో దేవదూత నాకు దర్శనమందు కనిపించాడు, అతడు ఈ విధంగా చెప్పాడు, నా ధర్మకార్యాలు నీతి కార్యాలు దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉన్నాయంట. కానీ నేను యొప్పే అనే పట్టణంలో సీమోనను మారు పేరు గల పేతురుని పిలిపించుకోవాలంట. ఇదిగో మీరు త్వరగా వెళ్ళండి, మీ ముగ్గురు త్వరగా వెళ్ళండి. అతను ఎక్కడున్నా కానీ ఆ సీమోనను చర్మకారుని ఇంట అతను ఉన్నాడు, మీరు వెళ్ళి అతనికి తెలియజేయండి అనే ఈ విషయాన్ని తెలియజేయండి అన్నప్పుడు వారందరూ వెళ్ళారు. యొప్పే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటున్నారు. ఇదిగో సీమోనను మారు పేరు గల పేతురు అనేవాడు ఇక్కడ ఉన్నాడంట కదా, అతను చర్మకారుడైన సీమోని ఇంట ఉన్నాడంట కదా, ఆ ఇల్లు ఎక్కడ అని తెలుసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎంత అయిందంట సమయము? రమారమి 12 గంటల సమయము, మధ్యాహ్న కాలము అయినప్పుడు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడు. ఆకలిగుని ఉన్నాడు పేతురు, మిద్దె మీదకి ఎక్కిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 10వ వచనంలో, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను, ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై. ఏమైందంట? మిక్కిలి ఆకలిగొన్నాడంట, కానీ భోజనం లేదు, ఆహారము లేదు. ఇంకా అప్పుడు సిద్ధం చేస్తూ ఉన్నారంట కింద ఇంట్లో, వాళ్ళు తయారు చేస్తున్నారు ఆహారాన్ని. కానీ ఇతడికి బాగా ఆకలి అవుతుంది పేతురుకు. ఇంకా ఏమీ చేయలేక పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అంతవరకు ప్రార్థన చేసుకుందాము అని అతడు పరవశుడయ్యాడు. కింద వంట వండుతున్నాడు అతడు. ఆ గుమగుమల వాసన వస్తుంటుందా లేదా? తప్పనిసరిగా వస్తున్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు మరింత కొద్దిగా మంచి వాసన దొరికినా, కొద్దిగా ఆహారపు వాసన దొరికినా ఏ విధంగా ఉంటుంది? అమ్మా ఏదో బాగా వండుతున్నట్లే ఉన్నారు. మనమైతే ఏమనుకుంటాం? మంచిగా ఒక చికెన్ బిర్యానో మటన్ బిర్యానో వాసన వస్తుందనుకోండి, బాగా వండుతున్నట్లున్నారు, బాగా తినాలి ఇప్పుడు అనుకుంటామా లేదా? అనుకుంటామండి. కాబట్టి అతడు పరవశుడై ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంట అంటే ఆకాశం తెరవబడిందంట. చూస్తాం 11వ వచనంలో, ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూచెను. ఏంటట? ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. 4 చెంగులు ఉన్నాయంట, పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర అంట, అది కిందికి ఆ విధంగా దిగొస్తుంది. దాని మిద్దె మీద ఇట్లా ప్రార్థన చేస్తాడు. పైన ఆకాశం ఉంది, ఇంకా ఏం లేదు. ఇంకా ఏంటి ఇప్పుడు పైన ఒక ఇల్లు ఉందిలే, ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడులే అని కాదు. మిద్దె మీదకి వెళ్ళాడు, ఇంకా పైన ఏమీ లేదు, ఆకాశమే. చూస్తే ఆకాశమే. పైన నుంచి ఒక దుప్పటి వంటి ఒక పాత్ర 4 చెంగులు ఇట్లా పట్టుకుని ఉన్నాయంట, 4 మూలలు పట్టుకుని అది దిగిందంట. ఆ పాత్రలో ఏమున్నాయో చూద్దాం. 12వ వచనంలో, అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఏమున్నాయి? చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు ఉండే జంతువులు ఉన్నాయట, పాకే పురుగులు ఉన్నాయంట, ఆకాశ పక్షులు ఉన్నాయంట. ఇవి ఇజ్రాయేలీలు తినకూడనివి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఏవి తినవచ్చో ఏవి తినకూడదో ఒక లెక్క చెప్తాడండి దేవుడు. కాబట్టి ఇవి తినకూడని, ఇజ్రాయేలీలు ముట్టకూడని, తినకూడని ఆహారములు ఇవి. ఆ జంతువులు కానీ, ఆ చతుష్పాద అంటే 4 కాళ్ళతో నడిచే జంతువులు ఉన్నాయంట. ఆ దుప్పటి లాగా ఉండే పాత్రలో పురుగులు ఉన్నాయంట, పాకే పురుగులు ఉన్నాయంట, ఆకాశ పక్షులు ఉన్నాయంట. అది దిగి వచ్చినప్పుడు అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఏమైందంట? పేతురు, నీవు లేచి ఇదిగో ఆ పాత్రలో ఉన్న జంతువుల్ని చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినిపించిందంట. ఆకాశం నుంచి దూత మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంనకెత్తబడెను. ఏమన్నంట? ఒక శబ్దం వచ్చింది. ఆ పాత్ర దిగగానే, పేతురు నీవు లేచి ఆ పాత్రలో ఉన్న ఆ జంతువులను, ఆ పాకే పురుగులను, ఇదిగో ఆ ఆకాశ పక్షుల్ని చంపుకొని తినేసి ఆకలిగా ఉన్నావు కదా అని అనగానే పేతురు ఏమంటున్నాడంటే, వద్దు ప్రభువా, వద్దు, ఇది నిషిద్ధమైనది, ఇజ్రాయేలీలకు నిషిద్ధమైనది, ఇది అపవిత్రమైనది, మేము ముట్టకూడదు. ఇంకా చూడండి, ధర్మశాస్త్ర కాలంలో ఉంటున్నాడు, ధర్మశాస్త్ర విధులనే అనుసరిస్తూ వస్తున్నాడు. ఇంకా
ఆ గ్రహింపు రాలేదు. నిబంధన మారిపోయింది. మేము ఇప్పుడు క్రీస్తు నిబంధన కింద, క్రొత్త నిబంధన కింద ఉన్నామనే మనసు ఇంకా రాలేదు. ఇంకా ప్రారంభ స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రానికి అలవాటు పడిన వాడై ఉండి ఏమంటున్నాడు? వద్దు ప్రభువా, ఇది నిషిద్ధమైనది, ఇది అపవిత్రమైనది, వీటిని ముట్టడం కూడా మాకు అపవిత్రతే. నేను ఎప్పుడునూ ఇలాంటివి తినలేదు, నేను ధర్మశాస్త్ర సంబంధిని అన్నట్టుగానే మాట్లాడితే ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు. దేవుడు చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంట? ఇదిగో, నేను చేయబోయే కార్యాన్ని నీకు ముందుగా ఈ విధంగా తెలియజేస్తున్నా. ఏంటో తెలుసా? అపవిత్రమైనదని దేన్ని ఎంచొద్దు, నిషిద్ధమైనదని దేన్ని ఎంచొద్దు. అన్నీ పవిత్రములే, అన్నీ నిషిద్ధము కానివే. ఇప్పుడు నువ్వు క్రీస్తు సంబంధివి, క్రొత్త నిబంధన సంబంధివి, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి, ధర్మశాస్త్ర సంబంధివి కాదు ఇక నువ్వు అని తెలియజేస్తా ఉన్నాడు. దేన్ని నిషిద్ధమని చెప్పొద్దు, దేన్ని అపవిత్రమని చెప్పొద్దు అని అన్నాడు. లేదు ప్రభువా అని ముమ్మారు చెప్పాడంట పేతురు. అప్పుడు మరలా చెప్పాడు ప్రభు ఏమంటే, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైనదని కానీ అపవిత్రమైనదని కానీ పలకొద్దు అని చెప్పేసి ఆ పాత్రను ఆ విధంగా ఆకాశంలోకే ఎత్తుకొని పోయాడు.